పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తలు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంతాన్ని రద్దీగా మారాయి. ఎండవేడి దృష్ట్యా అధికారులు ఉచితంగా మజ్జిగ, మంచినీరు, భోజనం సదుపాయాలు కల్పిస్తున్నారు. గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు నగర మేయర్గా కోవలమూడి రవీంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ప్రకటించారు. వైసీపీ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన అచ్చల వెంకటరెడ్డికి 27 మంది మద్దతు తెలపగా కోవలమూడి రవీంద్రకు 34 మంది మద్దతు తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు యాట్ల రవి, మర్రి, అంజలి గైర్హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు మద్దతు తెలిపారు. కూటమి నేతలు ప్రకటించినట్లుగానే గుంటూరు మేయర్ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ కోవెలమూడి రవీంద్ర చేత మేయర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు నూతన మేయర్ కోవెలమూడి రవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కూటమి నేతలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. కూటమి అభ్యర్థిగా మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన గుంటూరు మనందరికీ ప్రీతమ నేత, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని గారు, అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి మా అన్నగారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే మళ్ళీ ఎమ్మెల్యేలు గౌరవనీయులు రామాంజనేయులు గారు, గౌరవనీయులు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాధవి గారు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం గౌరవనీయులు నజీర్ అహ్మద్ గారు, వీరందరూ సౌకర్యంతో, అట్లాగే నాతో సహచర కార్పొరేటర్లు అందరూ కూడా, కూటమి కార్పొరేట్లు, జనసేన కార్పొరేట్లు కానీ, తెలుగుదేశంలో చేరిన కార్పొరేట్లు అందరూ కూడా ఈ యొక్క విజయాన్ని వాళ్ళకి అంకితం చేస్తున్నారు. ఇది తప్పకుండా ప్రజా విజయం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికబడ్డ విజయం మనందరూ కూడా చూసాం. ఏ విధంగా లైవ్ టెలికాస్ట్లో కూడా ప్రజలందరూ ఎట్లా మనల్ని ఆశీర్వదించి గెలిపించిన కార్పొరేట్లు మనం ఎన్నుకోబడ్డాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము తీసుకొని ఇక్కడ నుంచి మా మీద మా నాయకుడు పెద్ద బాధ్యత చెప్పాడు కాబట్టి ఆ బాధ్యత మా నాయకులు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ గుంటూరు భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో గుంటూరులో నివసించే విధంగా ఈ గుంటూరుని తయారు చేస్తానని చెప్పి నా సాయశక్తుల మీ కృషికి మీరందరూ మేధావులు, ఇక్కడ అందరూ కార్పొరేటర్లు, మేము వైసీపీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా భాగస్వాములు కాండి, తప్పకుండా అభివృద్ధిలో భాగస్వామ్యం కండి. మీకు కావాల్సిన చోట ప్రతి వాటిలో కూడా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు ఎక్కడ మా నాయకుడు మొత్తం ఈ రాష్ట్రంలో మాకేమీ వేరే ప్రాంతీయ విభేదాలు లేవు. మాకు తప్పకుండా మాకు ఒకటే గుంటూరు అభివృద్ధి. గుంటూరు అభివృద్ధి మనం కావాల్సిన ఏవైతే ఇప్పుడు మౌలిక వసతులు కావాలో వాటిని అన్నిటి కూడా నాకు ఇచ్చిన ఈ 11 నెలల కాలంలో నా వంతు కృషి చేస్తానని మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరూ ఏ విధంగా నాకు 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ గుంటూరులో పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు వరుసగా 4వ రోజు కొనసాగాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనే భయంతో కాల్పులకు తెగబడుతుంది. తాజాగా పూంచ్, కుప్వారా జిల్లాల్లో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. నియంత్రణ రేఖ వెంబటి వరుసగా 4వ రోజు రాత్రి చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గత రాత్రి పాకిస్తాన్ సైనిక పోస్టుల నుండి నియంత్రణ రేఖ వైపు కాల్పులు జరిగినట్లు రక్షణ శాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. వెంటనే సైన్యం ధీటుగా స్పందించింది, కాల్పులను తిప్పికొట్టినట్లు చెప్పారు.
అలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పాక్ సైన్యం గత 4 రోజుల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నట్లు చెప్పారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు 2వ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సిఐడి కార్యాలయానికి పిఎస్ఆర్ ఆంజనేయులను అధికారులు తరలించారు. అయితే నిన్న హైబీపీ కారణంగా పిఎస్ఆర్ను సిఐడి విచారించని విషయం తెలిసిందే. దీంతో విచారణను అధికారులు ఈ రోజుకు వాయిదా వేశారు. జత్వానీ అరెస్టు నిర్బంధం వ్యవహారంలో పిఎస్ఆర్ను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి కావడం తథ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే చర్యలకు ప్రజలంతా బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. విజయవాడలో వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం సత్యకాలం 2 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ పుస్తకం వర్తమాన రాజకీయ నాయకులకు, పరిశోధనలకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. సంఘటన భర్తని చంపి భార్యతో అంటాడు, పోయి మోడీకి చెప్పుకోపో. వాడు ఎంత అహంకారంతో, ఎంత దుర్మార్గంగా తన కళ్ళ ముందే తన భర్తలను లేక పిల్లలను, తల్లిదండ్రులను ఏ రకంగా చంపారో మనం చూశాం. ఈ యొక్క ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటి దేశం వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా అని మన దేశంలో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా, మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని అదృశ్య శక్తులు, కనిపిస్తున్న శక్తులు చాలా ఉన్నాయి. ఈరోజు దేశ ప్రజలు వారి గురించి ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి చేయడం జరిగింది. ప్రపంచ దేశాలలో చిప్ప పట్టుకొని బియ్యం గింజల కోసం ఈరోజు భిక్షం ఎత్తుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చినప్పుడు కూడా దానికి ఇంకా బుద్ధి రాలేదు. భవిష్యత్తులో ఆ భిక్షం కూడా వేసేటువంటి పరిస్థితి లేకుండా మనందరం కూడా ఏకమై పాకిస్తాన్ ఏకాకి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో జరుగుతున్న మార్పులు సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మార్పులు, మన దేశం ఆర్థికంగా సాగిస్తున్న ప్రగతి, ప్రజల జీవితాల్లో చోటు చేసుకుంటున్న గుణాత్మకమైన మార్పులు తెలియజెప్పడానికి నేను రాశాను తప్పిస్తే రాజకీయ పార్టీ కార్యకర్త ఏ రకంగా రాయాలో అదే రాసే పని చేశాను, అదే చెప్పాను సార్. అట్టడుగు స్థానంలో ఉంటున్న వారి జీవన ప్రమాణాలు పెరిగితే కానీ ఈ దేశం ప్రగతి సాధించదు. ఈ రాష్ట్రంలో మద్యం గురించి వాళ్ళ పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఏముందిరే, మద్యం తాగినవాడు తాగుతాడు, వాడు డబ్బు గుల్లయింది, ఒళ్ళుగోల గుల్లయింటుంది అనుకుంటుంటారంతా. కానీ 20లో మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే సొంత బ్రాండ్లు తయారు చేయడం మొదలు పెడితే దాని తర్వాత సడన్ గా లివర్ కేసులు పెరగడం మొదలుపెట్టాయి. అదేవిధంగా సీకేడీ కేసులు కూడా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం ప్రజలు గుళ్ళు చేయడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకొని వాళ్ళ ప్రాణాలను తీసేస్తూ ఆ కుటుంబంలోని ఆడ తల్లి, అక్క, చెల్లి గురించి మాట్లాడుతూ వాళ్ళ పుస్తలు తెంచే ప్రయత్నం చేశారు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి వస్తా అంటే ఈ రాష్ట్రంలో ఒక్కడు కూడా మిగలకుండా ఆంధ్రప్రదేశ్ శ్మశానం చేయాలనే ఆలోచనతో మళ్ళీ వస్తా అంటున్నాడా, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గుంటూరు నగర మేయర్గా కోమలమూడి రవీంద్ర విజయం సాధించడం గర్వంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గత 20 సంవత్సరాల నుంచి ఆయన టీడీపీ కోసం అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు. స్వాత్రిక ఎన్నికల్లో ప్రతిసారి తన సీటు త్యాగం చేశారని పేర్కొన్నారు. సోమవారం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర అభివృద్ధి సాధించాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలన్నారు. నిజమైన కార్యకర్త అయిన కోవెలమూడి రవీంద్రకు మంచి జరిగిందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం ద్వారకాపురంలో టీడీపీ నాయకుడు మృతి అనుమానాస్పదంగా మారింది. ఓజిలి మండలం అత్తివరానికి చెందిన టీడీపీ నాయకుడు గురుమూర్తి రాత్రి మరో వ్యక్తి కలిసి బైక్పై నాయుడుపేట వెళ్తుండగా వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుమూర్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డారు. గురుమూర్తి స్థానిక సెస్ కంపెనీ వాటర్ సప్లయర్ ఇతర పనులు చేస్తుంటారు. ఈ పనుల్లో కాంట్రాక్ట్ విషయంలో ఇటీవల మరో వర్గంతో వివాదాలు ఏర్పడి కేసుల వరకు వెళ్లారు. ఈ క్రమంలో కావాలని తన తండ్రిని వాహనంతో ఢీకొట్టి హత్య చేయించారని మృతుడి కుమారుడు గురుసాయి ఆరోపిస్తున్నారు. నేను 9:30కి వెళ్ళాను. అక్కడికి నేను వెళ్ళేటప్పటికి వ్యాన్ ఆగుంది. వ్యాన్ ఆగుండేసరికి ఏమైందని చూసాము. అంటే అప్పటికి నాకు తెలియదు మా డాడీ ఉన్నాడని. కింద చూస్తే మా డాడీ ఉన్నాడు. వ్యాన్ మూవ్ అవ్వలేదు. మూవ్ అవ్వకపోవడం వల్ల ఒక 5 మంది తోసి కాలు ఇరుక్కుపోయింది టైర్లో. తోసి కొంచెం మా డాడీని బయట తీసుకు ఏదో మాకు చిన్న ఆశ బతుకుంటాడేమో అని మేము డైరెక్ట్ మా కారులోనే, సొంత కారులోనే హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇక్కడికి తీసుకురావడం వల్ల డాక్టర్లు చూసి చనిపోయారని చెప్పారు. వాళ్ళు పక్కా ప్లాన్తో చేశారు. ఇది చేసిందైతే అమరేంద్ర, పెచ్చంగయ్య వీళ్ళే. మాకు ఇంకా ఎటువంటి శత్రుత్వం లేదు ఊర్లో. వాళ్ళు తప్ప మాకు ఎటువంటి వాళ్ళు ఆ బండి పేరు కూడా చందు అని ఉంది. మాకు అది డౌట్ ఏంటంటే మళ్ళీ ఆ బాబు వాళ్ళ కుమారుడు మళ్ళీ చందు అనే అతని మీద ఆ డౌట్ మాకు. అతను ఆ బండి ఆల్రెడీ ఊర్లో తిరిగి ఉంది మాకు ఉద్దేశం.
పాల్చూరు రోడ్లో వెహికల్ ఆగుంది. వీళ్ళు రాజపాలెం వచ్చేటప్పుడు వెహికల్ వీళ్ళకంటే ముందే వెహికల్ వచ్చేసిన తర్వాత వెళ్ళిపోవాలి వెహికల్. పాల్చూరు రోడ్లో ఆగుండడం అనిల్ రెడ్డి గారు చూశారు. వీళ్ళు వెళ్ళిన 10 మినిట్స్ ఒక 200 మీటర్స్ వెళ్ళి ఉంటారు. వెనకనే వెహికల్ వచ్చి లైట్స్ ఆఫ్ కొని గుద్దారు. అనిల్ రెడ్డి గారు ఎడమ చేతి సైడ్ పడిపోయారు. నాన్న ఏంటంటే అద్దం తగిలి కింద పడి అట్లే ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ అలానే లాక్కుంటా వెళ్ళిపోయాడు. మాకు ఎలా అన్నా న్యాయం చేయాలి. మాకైతే వాళ్ళు తప్ప మాకు ఎటువంటి వాళ్ళ మీద డౌట్ లేదు. ఎందుకంటే మొన్న గొడవప్పుడు పాల్చూరు అమరేంద్ర, పాల్చూరు పెద్ద చెంగయ్య వీళ్ళు ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండమని లేపేస్తాం మేము అని చెప్పారు. అది ఇలా చేసి చూపించారు. కంపెనీలో మా డాడీ కాంట్రాక్ట్ ఇచ్చాడు. మా డాడీ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత అతనికి మా డాడీకి ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరికి ఇస్తే మా ఇంజనీర్ వర్క్ చేయడం వల్ల మాకేంటంటే పెంచుతా పోయాడు వర్క్. అతను మా ఇంజనీర్ని కొట్టడం వల్ల కంపెనీ ఎండి అతనికి వర్క్ ఇవ్వలేదు. అక్కడ స్టార్ట్ అయింది ఈ గొడవ. విశాఖ మేయర్ పీఠం కూటమి వశమైంది. మేయర్గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 19న జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూటమి గెలవడంతో జీవీఎంసీ కొత్త మేయర్ కోసం నేడు ఎన్నికలు నిర్వహించారు. పీలా శ్రీనివాసరావు పేరు స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ, శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ప్రతిపాదించారు. కూటమి కార్పొరేటర్లు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ప్రత్యేక ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు. ఎన్నికైనట్లుగా ధ్రువపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ నగర అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తానని ప్రకటించారు. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కోసం ప్రధాని మోడీ పర్యటనపై ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీ ప్రధాని మోడీ తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2:50 విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతి చేరుకుంటారు. 3:25 ప్రధాన వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:45 వరకు రాజధాని పనుల పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 4:45 హెలికాప్టర్లో విజయవాడ విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని ఢిల్లీ చేరుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.